జై శ్రీరామ్. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నిన్నటి ఉపన్యాసాన్ని, పార్లమెంట్లో చెప్పిన ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది చాలా 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 కష్టమైన ప్రయత్నం అండి. అందువల్ల మేము మిమ్మల్ని అడిగేది, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టేవాళ్ళు ఉన్నారండి మా ఛానల్లో. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మా ఛానల్కు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఇక సరాసరి విషయం లోపలికి వెళ్ళిపోదాం. గౌరవనీయులైన అధ్యక్షులు గారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గౌరవనీయులైన మన రాష్ట్రపతి గారు ఈ నూతన పార్లమెంటు భవనంలో మనందరినీ ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చినప్పుడు సెంగోల్ ఊరేగింపుగా నడిపిస్తున్న ఆ సమయంలో ఎంతో గర్వంతో దేశం ఉప్పొంగిపోయిన ఆ క్షణాన్ని చూస్తూ మేమందరం రాష్ట్రపతి గారిని అనుసరించి వచ్చాం. కొత్త సభలో ఈ కొత్త సంప్రదాయం భారతదేశానికి స్వాతంత్ర్యం పొందిన పవిత్ర క్షణానికి ప్రతిబింబంగా మారినప్పుడు ప్రజాస్వామ్యం యొక్క గౌరవం ఎన్నెన్నో రెట్లు పెరుగుతుంది. ఈ 75వ గణతంత్ర దినోత్సవం, దీని తర్వాత కొత్త పార్లమెంటు భవనం, సెంగోల్ నాయకత్వం, ఈ సన్నివేశం మొత్తం చాలా చాలా అందంగాను ఆకర్షణీయంగాను ఆకట్టుకునే విధంగానూ ఉంది. నేను అక్కడి నుంచి మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నప్పుడు ఏనాడు ఇంత అద్భుతంగా పార్లమెంటు భవనాన్ని చూడలేదు. అధ్యక్ష, కొత్త సభలో రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఈ గౌరవప్రదమైన సెంగోల్ ఉనికిని చూసినప్పుడు ఆ దృశ్యం మనందరినీ ఆకట్టుకుంది, మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై 60 మందికి పైగా గౌరవనీయులైన సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. తమ అభిప్రాయాలను తెలియజేసిన మా గౌరవనీయులైన ఎంపీలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతిపక్షం తీసుకున్న తీర్మానాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారి ప్రసంగంలోని ప్రతి పదం నా విశ్వాసాన్ని మరియు దేశం యొక్క విశ్వాసాన్ని దృఢపరుస్తాయి. మోదీ ఇక్కడ చాలా కాలం పాటు ఉండాలని నిర్ణయించుకున్నాడన్నది మీ నిర్ణయం. మీరు అనేక దశాబ్దాలుగా ఇక్కడ కూర్చున్నట్లుగా అనేక దశాబ్దాలుగా ఇక్కడ కూర్చోవాలి అనుకునే మీ సంకల్పం మరియు ప్రజా మద్దతు భగవంతుని యొక్క స్వరూపంగా నేను భావిస్తాను. మీరందరూ ఈ రోజుల్లో కష్టపడి పనిచేస్తున్నారు. ప్రజా దేవుళ్ళు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మరియు మీరు ఖచ్చితంగా ఇప్పుడున్న దానికంటే ఇంకా ఎత్తుకు చేరుకుంటారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ మీ వైపు చూస్తారు. అధీర్ రంజన్ జీ, మీరు ఈసారి మీ కాంట్రాక్టు వేరే వాళ్ళకిచ్చారా ఏంటి? గౌరవనీయులైన అధ్యక్షులు గారు, ఇక్కడ ఈ సభలో మీలో చాలామంది ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యాన్ని కోల్పోయినట్టుగా నేను చూస్తున్నాను. ఇక పోయినసారి కూడా చాలామంది తమ సీట్లు మార్చుకున్నారని, ఈసారి కూడా తమ సీట్లు మార్చుకునే ఆలోచనలో ఉన్నారని వినికిడి. ఇప్పుడు చాలామంది లోక్సభకు బదులుగా రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నారని కూడా నేను విన్నాను. కాబట్టి పరిస్థితులను అంచనా వేసుకొని ఎవరెవరు ఇక్కడున్నవాళ్లు తమ దారి తాము చూసుకుంటూ ఉన్నట్టుగా నాకు అర్థం అవుతోంది. గౌరవనీయులైన అధ్యక్షులు గారు, ఒక విధంగా రాష్ట్రపతి ప్రసంగం వాస్తవాలను మరియు వాస్తవాల ఆధారంగా వివరించిన వినూత్నమైన పత్రం. దీన్ని రాష్ట్రపతి దేశం ముందు సమర్పించారు. మరియు రాష్ట్రపతి సమర్పించినటువంటి ఆ వినూత్నమైన పత్రాన్ని పరిశీలిస్తే దేశం పురోగతిలో ఉన్నటువంటి వేగము, కార్యకలాపాలు ఏ స్థాయిలో విస్తరిస్తున్నాయనే దాని ద్వారా రాష్ట్రపతి సమర్పించిన వాస్తవాలను సంగ్రహించే ప్రయత్నం జరిగింది. భారతదేశం యొక్క ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గౌరవనీయులైన రాష్ట్రపతి మనందరి దృష్టిని 4 బలమైన స్తంభాలపై కేంద్రీకరించారు. దేశం యొక్క 4 స్తంభాలు ఎంత బలంగా ఉంటే అవి ఎంత అభివృద్ధి చెందితే అంత అభివృద్ధి దేశం చెందుతుంది అని మన రాష్ట్రపతి సరిగ్గా అంచనా వేశారు. ఉండాలి. మన దేశం ఎంత సుసంపన్నంగా ఉంటుందో అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. మరియు రాష్ట్రపతి గారు ఈ 4 స్తంభాలను ప్రస్తావిస్తూ వారు మన దేశంలోని మహిళా శక్తి, దేశంలోని యువశక్తి, దేశంలోని మన పేద సోదరులు మరియు సోదరీమణులు, మన రైతులు, మన మత్స్యకారులు, మన పశువుల పెంపకందారుల గురించి వివరించారు. గౌరవనీయులైన రాష్ట్రపతి తమ సాధికారత ద్వారా అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యాన్ని సాధించే మార్గంపై స్పష్టమైన మార్గనిర్దేశనం చేశారు. గౌరవనీయులైన రాష్ట్రపతి గారు వారు చెప్పారు, చాలా అద్భుతంగా మనకు వివరించారు. అయితే మీకు ఇక్కడున్న వాళ్లలో కొంతమందికి మైనారిటీలు మత్స్యకారుల్లో కనిపించకపోవచ్చు, మీకు మైనారిటీలో పశువుల కాపరులు కనిపించకపోవచ్చు, మీ స్థానంలో రైతులు మైనారిటీలుగా ఉండకపోవచ్చు, మీ స్థానంలో మహిళలు మైనారిటీలుగా కనిపించకపోవచ్చు, మీ స్థానంలో
యువత మీకు మైనారిటీలు కావచ్చు. ఏమైంది దాదా? దేశ యువత చెప్పేది ఇదే. సమాజంలో అన్ని తరగతులు లేవు. దేశంలోని మహిళల గురించి మాట్లాడతారా? దేశంలో అందరూ స్త్రీలు ఉండరు. మీరెప్పుడన్నా దేశంలోని మహిళల గురించి మాట్లాడితే అందరూ స్త్రీల గురించి మాట్లాడరు, అందరూ స్త్రీల గురించి ఆలోచించరు. ఎంతసేపు ముక్కలు ముక్కలుగా చేసి సమాజాన్ని విభజిస్తూ ఆలోచిస్తారు ఇక్కడున్నటువంటి కొంతమంది సభ్యులు. అది తప్పు. మీ మాటలు కట్టిపెట్టండి, మీ మాటలను పరిమితం చేయండి. మీరు దేశాన్ని ఇప్పటికే చాలా చాలా రకాలుగా విచ్ఛిన్నం చేశారు. గౌరవనీయులైన అధ్యక్ష, వెళ్లేటప్పుడు ఈ చర్చలో కనీసం సానుకూల అంశాలు జరిగి ఉంటే బాగుండేది. కొన్ని సానుకూల సూచనలు వచ్చేవి. కానీ ప్రతిసారిలాగే ఇక్కడున్న కొంతమంది దేశాన్ని నిరాశపరిచారు. ఎందుకంటే మీ ఆలోచనల్లో ఉండే విషయాలను దేశం అర్థం చేసుకుంటోంది. గౌరవనీయులైన అధ్యక్ష, నాయకులు మారారు, కానీ టేప్ రికార్డర్ మాత్రం అదే ప్లే చేస్తోంది. అవే విషయాలు, కొత్తగా ఏం రాదు. అదే పాత డోలు తీసుకుని పాత రాగం వాయించుకుంటూ కూర్చుంటున్నారు. ఇది ఎన్నికల సంవత్సరం. మీరు కొంచెం కష్టపడి కొత్త విషయాలతో ముందుకొస్తేనే ప్రజలకేమన్నా సందేశం ఇవ్వచ్చు. మీకు కొత్తగా ఆలోచించడం చేత కాదు. రండి, అది కూడా నేనే మీకు నేర్పిస్తాను. ఆదరణీయ అధ్యక్ష, ఈరోజు ప్రతిపక్షాల పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ అత్యంత దోషి. కాంగ్రెస్కు మంచి ప్రతిపక్షంగా అవతరించేందుకు భారీ అవకాశం వచ్చింది. 10 ఏళ్లు తక్కువేమీ కాదు అధ్యక్ష. 10 ఏళ్లలో కూడా వాళ్ళు ఒక మంచి ప్రతిపక్షంలా ఉండే విషయంలో పూర్తిగా విఫలమయ్యారు. అంతేకాదు, వాళ్ళు విఫలమవుతున్నప్పుడు ప్రతిపక్షంలో వేరే పార్టీలలో, ఇతర పార్టీలలో మంచి వ్యక్తులున్నారు. వాళ్ళు అసలు బయటపడడానికి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుమతించలేదు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయమే మరింతగా దిగజారుతుంది కాబట్టి. ప్రతిసారి వారు ప్రతిపక్షంలో ఉన్న ఇతర ప్రకాశవంతమైన వ్యక్తులను, తెలివైన వ్యక్తులను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. సభలో గమనిస్తూనే ఉన్నాం. 10 ఏళ్లలో సభలో చాలామంది యువ ఎంపీలున్నారు. వాళ్లలో మంచి దూకుడుంది, మంచి ఉత్సాహం ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వేరే పార్టీలలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలలో. కానీ వారిని ఈ కాంగ్రెస్ పార్టీ వారు మాట్లాడనివ్వరు. మాట్లాడితే వేరే ప్రతిపక్ష పార్టీలలో ఉండే యువ ఎంపీలు గనక ఎదిగితే కాంగ్రెస్ ఊరుకోదు. కాంగ్రెస్ వాళ్ళందరినీ అణిచివేస్తుంది. ఈ యువతరానికి అవకాశం రాకూడదు అని ఆందోళనతో సభకు కనీసం అనుమతి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే భారీ నష్టం వాటిల్లింది. నా స్వంతం ప్రతిపక్షం, పార్లమెంటు, దేశం ఏదైనా సరే ఆరోగ్యకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతిపక్షం కూడా ఆరోగ్యవంతమైన ప్రతిపక్షం ఉంటే మిగతా అన్నీ కూడా బాగుంటాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. కానీ ప్రతిపక్షం ఎంత దారుణంగా ఉందో మీరు చూస్తున్నారు. ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం పోషించాల్సినటువంటి పాత్రను కాంగ్రెస్ పార్టీ పోషించలేకపోయింది. దేశం బంధు ప్రీతి భారాన్ని భరించింది, మరియు దాని భారాన్ని కాంగ్రెస్సే స్వయంగా భరించింది. ఇప్పుడు అధీర్ బాబు కూడా పెంచేశాడు. అధీర్ బాబు పరిస్థితిని మనం చూస్తున్నాం. లేకపోతే అసలు ఈరోజు అధీర్ బాబు పార్లమెంటులో ఉండాల్సిన సమయం. కానీ అధీర్ బాబు ఎక్కడా? కొంతమంది కుటుంబీకులకు సేవ చేయాలి కదా, అందుకని ఆయన ఇక్కడ లేడు, ఉండడు. ఆదరణీయులైన అధ్యక్షులు గారు, ఇప్పుడు పరిస్థితి చూడండి. మన మల్లికార్జున ఖర్గే గారు ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి మారారు. మరియు గులాం నబీ ఆజాద్ గారిని ఒకసారి చూడండి, వారు పార్టీ నుంచి మారారు. వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? మల్లికార్జున ఖర్గే గారు గాని, గులాం నబీ ఆజాద్ గారు గాని మంచి వాళ్ళు, తెలివైన వాళ్ళు, దేశం గురించి ఆలోచించేవాళ్ళు, ఏదో తపన ఉన్నవాళ్ళు. కానీ వీళ్ళందరూ బంధు ప్రీతికి బాధితులుగా మారారు. ఫెయిల్ అయిన ఒకటే ప్రాడక్ట్ని తీసుకొచ్చి మళ్ళీ లాంచ్ చేయడం వల్ల కాంగ్రెస్ దుకాణానికి తాళం పడే పరిస్థితి వచ్చేసింది అధ్యక్ష. అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఒక దుకాణం అని మేం చెప్పట్లేదు, వాళ్లే అంటున్నారు. వాళ్లే దుకాణం తెరిచాం దుకాణం అని కాంగ్రెస్ పార్టీ పదే చాలాసార్లు చెప్పుకుంది తమ పార్టీ గురించి. అందుకని నేను చెప్తున్నాను, ఆ దుకాణానికి తాళం వేయాలనే చర్చ కూడా జరుగుతోంది దేశం అంతటా. ఇక్కడ మా తాతయ్య తన అలవాటు మానుకోలేక కుటుంబవాదం గురించి వ్యాఖ్యానిస్తూ కూర్చున్నాడు. ఈరోజు కొంచెం వివరిస్తాను, క్షమించండి చైర్మన్ గారు. నేను ఈరోజు కొంచెం సమయం తీసుకుంటాను, దయచేసి క్షమించండి. మనం ఏ కుటుంబ సమస్యల గురించి చర్చిస్తున్నామండి? అసలు ఎవరి కుటుంబ సమస్యల గురించి మనం చర్చించాలి? ఆలోచించండి. భారతదేశంలో ఉండే వివిధ కుటుంబాలలో ఉండే రకరకాల సమస్యల గురించి మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ పరిస్థితి ఎలా తయారు చేశారు? దేశంలో ఒకే కుటుంబం గురించి ఆలోచించేంతటి స్థితికి తీసుకొని వచ్చారు. అవునా కాదా? అన్నట్టు మేము ఎప్పుడైనా సరే బంధు ప్రీతి అని చెప్పి మాట్లాడితే మీలో కొంతమంది అనుకోవచ్చు, అదేంటండి, ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది తమ సొంత బలంతో, ప్రజల మద్దతుతో రాజకీయ రంగంలో పురోగతి సాధించకూడదా? అలా సాధిస్తే బంధుప్రీతి అని చెప్పి ట్యాగ్ వేస్తారా అని చెప్పి మీరు నన్ను అనొచ్చు. లేదండి,
నేనెప్పుడు అలా అనలేదు. ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది తమ సొంత బలంతో, ప్రజల మద్దతుతో రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి పురోగతి సాధిస్తే మేమెప్పుడూ దాన్ని బంధుప్రీతి అని చెప్పి పిలవలేదు. నో. కానీ మేము పార్టీలు కుటుంబాలు నడుపుతూ, కుటుంబాలు పార్టీలను నడుపుతూ వంశపారంపర్యంగా వస్తూ ఉన్నాయే, వాటి చరిత్ర గురించే మేము ఎప్పుడైనా సరే మాట్లాడతాం. అటువంటి పార్టీలు కుటుంబంలో ఉన్న వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తాయి. ఆ పార్టీని ఆ కుటుంబమే నడుపుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఆ కుటుంబ సభ్యులే పార్టీ నిర్ణయాలన్నీ తీసుకుంటారు. అది బంధుప్రీతి అంటే. దాని గురించి మాట్లాడుతూ వచ్చాను ఎప్పుడైనా నేను. ఉదాహరణకు రాజ్నాథ్ సింగ్ గారిని చూడండి, పోనీ అమిత్ షా గారిని చూడండి. వాళ్ళకేమన్నా ప్రత్యేకంగా రాజకీయ పార్టీలున్నాయా? లేవు. వాళ్ళేమన్నా రాజకీయ పార్టీలు నడుపుకుంటున్నారా? లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చారనుకోండి, తమ సొంత బలంతో, ప్రజాబలంతో వచ్చి సేవ చేయాలని వచ్చారనుకోండి, ఏనాడు మేము బంధుప్రీతి అని చెప్పి మాట్లాడలేదు. ఎవరి గురించి అయినా మాట్లాడలేదు. కానీ ఆ కుటుంబమే పార్టీని రన్ చేస్తూ, ఆ కుటుంబంలోని వాళ్ళనే పైకి వచ్చేలా చేస్తూ, తరతరాలుగా వంశపారంపర్యంగా అదే పని చేస్తూ ఉన్నటువంటి పార్టీలున్నాయో వాటి గురించి మేము ఎప్పుడైనా సరే బంధుప్రీతి అని చెప్పి మాట్లాడాం. అరే, ప్రజాస్వామ్యంలో ఒకే కుటుంబం నుంచి 10 మంది రాజకీయాల్లోకి రావడం, పదవులు చేపట్టడమే దారుణమైన విషయం కాదు. నిజంగా సేవ చేయాలని చెప్పి అనుకుంటే యువత ఉండొచ్చు. కొన్ని కుటుంబాల్లో మేము రావాలి, చెయ్యాలని చెప్పి కోరుకోవచ్చు, రానివ్వండి. కానీ దాని గురించి కాదు మాట్లాడుతున్నది. వంశపారంపర్య రాజకీయాల గురించి, కుటుంబ పార్టీ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. అవి చాలా ఆందోళన కలిగించే అంశాలు. అందుకే ఒక కుటుంబంలో 2 వ్యక్తులు పురోగమిస్తే నేను స్వాగతిస్తాను. 10 మంది పురోగమిస్తే నేను ఇంకా ఎక్కువగా స్వాగతిస్తాను. దేశంలోకి వస్తున్న కొత్త తరం మంచి వ్యక్తులు స్వాగతం పలుకుతున్నారు. ప్రశ్న ఏంటంటే, కుటుంబాలే పార్టీలు నడుపుతూ ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడు ఒక ఆయన ఉంటాడు, ప్రెసిడెంట్గా ఉంటే కొడుకుంటాడు, ఉంటే ఆయన లేకపోతే కొడుకు, లేకపోతే ఇంకేదైనా పెద్ద పాత్ర ఉంటే తీసుకెళ్లి తన కొడుకో కూతురుకో వాళ్లకో ఇచ్చుకుంటూ కుటుంబాలే పార్టీలు నడుపుకుంటూ బతుకుతుంటే అది ప్రజాస్వామ్యానికి ముప్పు. అందుకే బాగుంది దాదా, ధన్యవాదాలు. నేనెప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడలేదు, ఈరోజు మాట్లాడాను. అర్థమైంది కదా నా అభిప్రాయం ఏంటో. ఇక అధ్యక్ష, అదే ఉత్పత్తిని మళ్ళీ ప్రారంభించేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటే ఫెయిల్డ్ ప్రోడక్ట్ ఎన్నిసార్లు లాంచ్ చేస్తారా బాబు? అధ్యక్ష, కాంగ్రెస్ ఒకే కుటుంబంలో చిక్కుకుపోయింది అని, దేశంలోని కోట్లాది కుటుంబాల ఆకాంక్షలను విజయాలను చూడలేకపోతున్నారని, సొంత కుటుంబం నుంచి బయటకు చూసేందుకు సిద్ధంగా లేరని అన్నారు. కాంగ్రెస్లో రద్దు సంస్కృతి బాగా అభివృద్ధి చెందింది అధ్యక్ష. ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీలో రద్దు చేయబడుతుంది. ఏదైనా సరే రద్దు అంటారు. కాంగ్రెస్ ఇలాంటి రద్దు సంస్కృతిలో కూరుకుపోయింది. ఉదాహరణ చెప్పనా, మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. మేము మేక్ ఇన్ ఇండియా అన్నాం, కాంగ్రెస్ రద్దు అని చెప్పి గోల చేసింది. మేము స్వావలంబనతో కూడిన భారతదేశం అన్నాం, వెంటనే కాంగ్రెస్ రద్దు అని చెప్పింది. మేము వోకల్ ఫర్ లోకల్ అన్నాం, అంటే స్థానికులు తయారు చేసే ఉత్పత్తులకు విలువ ఇవ్వాలి, దాని గురించి ఎక్కువగా మాట్లాడండి అన్నాం. కాంగ్రెస్ వెంటనే రద్దు అంది. పార్లమెంటు కొత్త భవనము అని చెప్పి మేము అన్నాం, వెంటనే కాంగ్రెస్ దాన్ని కూడా రద్దు చేసింది. అంటే ఆశ్చర్యంగా ఉంది. ఇవి నరేంద్ర మోదీ సాధించినవి కావు, భారతదేశం సాధించిన విజయాలు. అరే, భారతదేశం సాధించిన విజయాలను కూడా రద్దు చేసి కూర్చున్నారంటే ఇంత ద్వేషాన్ని ఎంతకాలం మెయింటైన్ చేస్తారా నాయన మీరు? అధ్యక్ష, అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క రోడ్ మ్యాప్ పై చర్చిస్తున్నప్పుడు రాష్ట్రపతి ఆర్థిక అంశాలపై వివరంగా వివరించారు. ఆర్థిక వ్యవస్థ మౌలిక అంశాలపై వివరంగా మనకు ఎన్నో విషయాలు చెప్పారు రాష్ట్రపతి గారు. నేడు ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క బలమైన ఆర్థిక వ్యవస్థను అభినందిస్తోంది. ప్రపంచం మొత్తం దానితో ఆకట్టుకుంది. ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా మన భారతదేశం చెక్కు చెదరకుండా నిలబడ్డం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. G20 సమ్మిట్లో ప్రపంచం మొత్తం భారతదేశం కోసం ఏమి ఆలోచిస్తోందో, భారతదేశం ఏం చేస్తోందో, ప్రపంచంలోని ఏ దేశాలు మన గురించి ఎంత గొప్పగా ఆలోచించాయో దేశం మొత్తం చూసింది G20 సమ్మిట్ సమావేశాలు. ఈ 10 సంవత్సరాల పదవీ కాలం యొక్క అనుభవం ఆధారంగా చెప్తున్నాను అధ్యక్ష, భారతదేశం అభివృద్ధి చెందుతున్న అత్యంత వేగవంతమైన దేశం. ఆ వేగం ఎలా ఉంటుందంటే, ఏమేమి చిక్కులొస్తున్నాయో ముందుగానే తెలుసుకుంటూ అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది భారతదేశం. ఇది నేను విశ్వాసంతో చెప్తున్నాను. అందుకే నేను 3వ టర్మ్లో భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించడం, ఇది మోదీ హామీ. గౌరవనీయులైన అధ్యక్ష, ఇంతకుముందు వారికి అవకాశం ఇవ్వలేదా? అందరికీ అవకాశం ఇచ్చారు.
ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతామంటే ప్రతిపక్షంలో కూర్చున్న మన మిత్రులు ఎలాంటి భ్రమలు కల్పిస్తారు? ఇందులో ఏముంది? అది ఆటోమేటిక్గా అయిపోతుంది, ఆటోమేటిక్గా భారతదేశం 3వ ప్లేస్కి వెళ్ళిపోతుంది మనం ఏం చేయకపోయినా అని డైలాగులేశారు. మోదీ విషయంలో మాత్రం అది ఆటోమేటిక్గా జరిగిపోతుందా? ఏం చేయకుండానే జరిగిపోతుందా? ఈ సభ ద్వారా దేశానికి, దేశంలోని యువకులకు అది ఎలా జరుగుతుందో, ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిటో చెప్పాలనుకుంటున్నాను. అసలు టాప్ 3 లోపలికి మనం రావడానికి ఏమేం చేస్తున్నాము, ఎలా చేయాలి, మా ప్లాన్ ఏంటి, విజన్ ఏంటి కూడా ఓపెన్గా చెప్తున్నాను. అధ్యక్ష, 10 ఏళ్ల క్రితం 2014 ఫిబ్రవరి నెలలో మధ్యంతర బడ్జెట్కు హాజరైన వాళ్ళెవరో ఈ దేశానికి తెలుసు. 10 ఏళ్ల క్రితం వచ్చిన మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడుతూ అప్పటి ఆర్థిక మంత్రి చెప్పిన మాటలను ఉటంకిస్తున్నాను. ఒక్కో పదం ఎంతో విలువైంది, చాలా జాగ్రత్తగా వినండి. ఈనాడు మనం ఏదైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నామో, మనల్ని ఎగతాళి చేశారో, ఆనాడు 10 సంవత్సరాల క్రితం 2014 ఫిబ్రవరిలో జరిగిన మధ్యంతర బడ్జెట్ సమావేశాల్లో ఎవరెవరు ఏం మాట్లాడారో ఒకసారి ఆలోచించండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ జీడిపి పరిమాణంలో ప్రపంచంలో 11వ అతిపెద్దది అన్న వాస్తవాన్ని ఎంతమంది గుర్తించారో నేను ఆశ్చర్యపోతున్నాను. అంటే 2014లో భారతదేశం యొక్క పరిస్థితి అది 11వ స్థానంలో ఉంది. 2014లో 11వ స్థానానికి చేరుకున్నప్పుడే మీరంత గర్వంగా మాట్లాడినప్పుడు ఈరోజు 5వ స్థానానికి చేరుకుంది ప్రపంచంలో మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ. ఎన్నో సంక్షోభాలు గత 10 ఏళ్లలో ప్రపంచాన్ని కుదిపేశాయి. అటువంటి టైంలో కూడా 5వ స్థానానికి చేరుకుంది మన భారతదేశం. అర్థమవుతోందా అధ్యక్ష? నేను ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. గొగోయ్జీ ధన్యవాదాలు, మీరు చాలా బాగా చెప్పారు. జాగ్రత్తగా వినండి మిత్రులారా. ఇది ప్రపంచంలో 11వ అతిపెద్దది, చాలా గర్వించదగిన విషయము. దీంట్లో కొన్ని గొప్ప విషయాలున్నాయి. రాబోయే 3 దశాబ్దాలలో భారతదేశం యొక్క నామమాత్రపు జీడిపి యుఎస్ మరియు చైనా తర్వాత దేశాన్ని 3వ ర్యాంకుకు తీసుకెళ్తుందని బాగా వాదించినటువంటి అభిప్రాయము ఉంది. అప్పట్లో 30 ఏళ్లు అంటే 30 ఏళ్లలో 3వ స్థానానికి చేరుకుంటామని విశ్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్నారని, ఇప్పుడు అదే నా విజన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఆలోచనలలో ఉండే చాలామంది వ్యక్తులు, గొప్ప గొప్ప ఆర్థిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? 2014లో ఏం చెప్పారు? 2044లో ఆర్థిక వ్యవస్థ ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నటువంటి ఆలోచన చెప్తూ వచ్చారు. సరే, ఆ వ్యక్తుల యొక్క కలలుగానే సామర్థ్యం అంతే ఉంది. వాళ్ళంతకు మించి ఆలోచించలేకపోతూ ఉన్నారు. భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో 3వ స్థానంలో నిలబెట్టడానికి 30 ఏళ్ల అవసరం లేదు. ఇది మోదీ హామీ. నా 3వ టర్ములో మన భారతదేశం ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా మారుతుంది, మార్చి చూపిస్తాం. లక్ష్యాలను కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎలా నిర్దేశించుకుందో ఆలోచించండి. ఎప్పుడో 30 ఏళ్లకో ఎప్పుడో టాప్ 3లో పెడతాము ఇవన్నీ ఆలోచించారు. అంత అవసరం లేదు. చూశారు కదా, 10 ఏళ్లలో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాం మన భారతదేశాన్ని. ఆర్థికంగా అంత బలోపేతం చేశాం. తర్వాత మన లక్ష్యం అత్యంత వేగంగా, ప్రచండ వేగంగా 3వ స్థానంలో ఎలా కూర్చోబెట్టాలో చేసి చూపించడం మీద ఉండాలి. ఆ ఆలోచన లేదు చాలా మందికి, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు. బీజేపీ ప్రభుత్వం యొక్క పని వేగం గాని, పెద్ద పెద్ద లక్ష్యాలు గాని, బీజేపీ యొక్క ధైర్యం గాని ఈరోజు ప్రపంచం మొత్తం చూస్తోంది. ఇదేం వేగము, ఇంత పెద్ద లక్ష్యాలా, ఇంత ధైర్యమా అని ఆశ్చర్యపోతోంది ప్రపంచం. ఒక సామెత ఉంది, ముఖ్యంగా ఈ సామెత ఉత్తరప్రదేశ్లో ప్రత్యేకంగా చెప్తారు. 9 రోజులు 2.5 కోసుకు వెళ్తాయి అని చెప్పి కాంగ్రెస్ ఈ వాక్యాన్ని పూర్తిగా నిర్వచిస్తుంది. కాంగ్రెస్ ధీమాకు ఇదేమాత్రం సరిపోదు. నేడు దేశంలో పనులు జరుగుతున్న వేగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఊహించను కూడా ఊహించలేదు. ఉదాహరణకు పట్టణ పేదల కోసం 4 కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చాం. అలాగే పట్టణ పేదల కోసం 80 లక్షల పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చాం. కాంగ్రెస్ స్పీడుతో ఈ ఇళ్లు గనక కట్టి ఉంటే ఏమై ఉండేదో ఈ లెక్క. కాంగ్రెస్ స్పీడుతో గనక ఈ పని చేసి ఉంటే ఇది పూర్తవడానికి 100 ఏళ్లు పట్టి ఉండేది, 5 తరాలు గడిచిపోయి ఉండేవి. అంతా నెమ్మదిగా పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుసు మనందరికీ. 10 ఏళ్లలో 40,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ల విద్యుదీకరణ జరిగింది. దేశంలో కాంగ్రెస్ గనక ఉండి కాంగ్రెస్ స్పీడ్తో గనక ఈ పని జరుగుంటే ఇది పూర్తవడానికి 80 సంవత్సరాలు పట్టేది. అంటే ఒక విధంగా 4 తరాలు గడిచిపోయేవి. మేము 17 కోట్ల గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చాం. ఈ 10 సంవత్సరాల ఖాతానే నేను చెప్తున్నది. కాంగ్రెస్ గనక తన స్పీడ్లో తన బాటలో నడుచుంటే ఈ కనెక్షన్స్ రావడానికి 60 ఏళ్లు పట్టుండేది. అంటే 3 తరాలు పొగలో వంట చేస్తూ కాలం గడిపేవి. మా ప్రభుత్వ హయాంలో
పారిశుద్ధ్యం 40% నుంచి 100% చేరుకుంది. కాంగ్రెస్ స్పీడ్ గనక ఉండి ఉంటేనా ఈ పని జరగడానికి ఇంకో 60 నుంచి 70 ఏళ్లు పట్టి కనీసం 3 తరాలు గడిచిపోయి ఉండేవి. పైగా వీళ్ళు పూర్తిగా అలా చక్కగా చేస్తారా అనే గ్యారంటీ కూడా లేదు. అధ్యక్ష, కాంగ్రెస్ మనస్తత్వం భారతదేశానికి పెను నష్టాన్ని కలిగించింది. కాంగ్రెస్ ఎన్నడూ దేశ బలాన్ని నమ్మలేదు. తమను తాము పాలకులుగా భావించి ప్రజలనెప్పుడు చిన్నచూపు చూస్తూ వచ్చారు. నేను ప్రజలను చిన్నచూపు చూడడం లేదు, ప్రజల్లో ఉన్నటువంటి శక్తిని గుర్తిస్తూ ఉన్నాం. భారతీయుల్లో ఉండే అద్భుతాలు చేయగలిగే సామర్థ్యాన్ని గుర్తిస్తున్నాం, తట్టి లేపుతూ ఉన్నాం, అవకాశాలు ఇస్తున్నాము. ఎక్కడెక్కడ అవకాశాలు కల్పించాలో అక్కడక్కడ ప్రోత్సాహం అందించే ప్రయత్నం చేస్తున్నాము. అద్భుతాలు సాధిస్తున్నారు మన భారతీయులు. అందుకే ఈ వేగం. బీజేపీ ఎప్పుడు విశ్రమిస్తూ కూర్చోదు, ధైర్యంగా పనిచేస్తుంది, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తుంది. దేనికోసం అనుకుంటున్నారు? మన భారతీయుల మీద ఉన్నటువంటి నమ్మకం. మేము ప్రజలను చిన్న చూపు చూడము, మమ్మల్ని మేము పాలకులుగా భావించము. కాంగ్రెస్ పార్టీలాగా ప్రజలనే మేము పాలకులుగా భావిస్తాం, ప్రజలను మేము చిన్న చూపు చూడము. అందుకే ఇంత అద్భుతాలు సాధించగలుగుతుంది. అధ్యక్ష, దేశ పౌరుల గురించి వీళ్ళు ఎలా ఆలోచిస్తారో నాకు తెలుసు. నేను ఆయన పేరు చెప్తే కొంచెం మురిసిపోతాడు కూడా ఒక ఆయన. ఇక్కడ ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి, ఒకప్పటి ప్రధాని నెహ్రూ ఏం చెప్పారో నేను మీకు చదువుతాను, వినిపిస్తాను. భారత తొలి ప్రధాని నెహ్రూ గారు ఎర్రకోటపై నుంచి ఉపన్యాసం ఇస్తూ ఏం చెప్పారో చదువుతున్నాను. ఏమన్నారో తెలుసా? భారతదేశంలో సాధారణంగా కష్టపడి పనిచేసే అలవాటు లేదు. మేము అంటే యూరోపియన్లు, జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు, లేకపోతే అమెరికన్లు చేసేంత వేగంగా అద్భుతంగా కష్టపడి మేము పని చెయ్యలేము. ఇదండి ఎర్రకోట మీద నిలబడి ఆగస్టు 15వ తేదీన ఒకరోజు నెహ్రూ ఇచ్చినటువంటి ఉపన్యాసం. అర్థమవుతుందండి? అంటే నెహ్రూ ఆలోచన విధానంలో మన భారతీయులు అంటే సోమరిపోతులు అని. భారతీయుల గురించి నెహ్రూ యొక్క ఆలోచన ఏమిటంటే భారతీయులు తక్కువ తెలివితేటలున్నవాళ్ళు అని. యూరోపియన్లు ఎక్కువ తెలివైన వాళ్ళు, జపాన్ వాళ్ళు ఎక్కువ తెలివైన వాళ్ళు, చైనా వాళ్ళు ఎక్కువ తెలివైన వాళ్ళు, రష్యా వాళ్ళు ఎక్కువ తెలివైన వాళ్ళు, అమెరికా వాళ్ళు ఎక్కువ తెలివైన వాళ్ళు, మన భారతీయులు తెలివి తక్కువ వాళ్ళు అని నెహ్రూ యొక్క భావన. ఇది నెహ్రూ భారత ప్రజలకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్. కష్టపడి పనిచేసే దమ్ము, తెలివితేటలతో ఆలోచించగలిగే సామర్థ్యం భారతీయులకు ఉన్నాయి. ఇది మనం చెప్తున్నటువంటి సత్యం. ఇప్పుడు అర్థమవుతుందా ఆలోచన విధానంలో, దృక్పథంలో ఎంత తేడా ఉందో? ఆ తేడానే అండి పనిచేసే వేగాన్ని, భారతదేశం యొక్క అభివృద్ధి వేగాన్ని నిర్దేశిస్తాయి. అన్నట్టు అధ్యక్ష, ఆయన కూతురు ఇందిరాగాంధీ గారు ఆమె ఆలోచన కూడా దానికేం భిన్నంగా లేదు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ఇందిరాగారు ఏం చెప్పారంటే, ఇందిరాగారు చెప్పింది చదువుతున్నానండి, వినండి. దురదృష్టవశాత్తు ఒక శుభకార్యం పూర్తి కావస్తున్నప్పుడు మనం ఆత్మసంతృప్తికి గురవుతాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మేము నిరాశకు గురవుతాం. ఒక్కోసారి దేశం మొత్తం ఓటమి భావనను స్వీకరించినట్టు అనిపిస్తుంది. నేటి కాంగ్రెస్ ప్రజలను చూస్తుంటే ఇందిరాగాంధీ దేశ ప్రజలను సరిగ్గా అంచనా వేయలేకపోయి ఉండవచ్చు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆమె ఏం చెప్తున్నారు ఇందిరాగాంధీ? అర్థమవుతోంది కదా, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు మనం నిరాశకు గురవుతామట. నిరాశకు గురయ్యే దేశం అండి మన దేశము. కోవిడ్ టైంలో మనం చూసాం, ప్రపంచం మొత్తం నిరాశలో కూరుకుపోయినటువంటి టైంలో వ్యాక్సిన్ అందించినటువంటి దేశం భారతదేశం. 200 కోట్లకు పైగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి ఉచితంగా మన ప్రజలకు ఇచ్చుకోగలిగామంటే మనం ఓటమిని ఒప్పుకోం, మనం నిరాశలో పడిపోం. ఏదైనా కష్టం వస్తే ఇది భారతదేశం. కాంగ్రెస్ రాచ కుటుంబంలో కాంగ్రెస్ మన ప్రజల గురించి ఇలా ఆలోచించింది కాబట్టే అభివృద్ధి సరిగ్గా సాధించలేకపోయింది. అధ్యక్ష, కాంగ్రెస్ ఎప్పుడు ఒకే కుటుంబాన్ని నమ్ముతుంది. వాళ్ళు తమ కుటుంబం ముందు ఇక వేరే ఏ ఆలోచనలను పట్టించుకోరు. కొద్ది రోజుల క్రితమే ఇంకో కుటుంబము చేరిపోయింది. ఏక్లా చెలే రో చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ వాళ్ళు కొత్త మోటారు మెకానిక్ పనిని నేర్చుకున్నారు. అందువల్ల అలైన్మెంట్ అంటే ఏమిటి అనే దాని మీద శ్రద్ధ పెట్టాలి. కానీ కూటమి యొక్క అలైన్మెంట్ క్షీణించినట్టు నేను చూస్తున్నాను. అదే అండి, ఒక కూటమి తయారు చేసుకున్నారు కదా, ఐ చుక్క, ఎన్ చుక్క, డి చుక్క, ఐ చుక్క, ఏ అని చెప్పి కూటమి తయారు చేసుకున్నారే, ఆ కూటమి యొక్క అలైన్మెంట్ మొత్తం క్షీణించి దెబ్బతిన్నది స్పష్టంగా మనకు అర్థమవుతోంది. అధ్యక్ష, మాకు దేశం యొక్క బలంపై నమ్మకం ఉంది, ప్రజల శక్తిపై మాకు నమ్మకం ఉంది. దేశ ప్రజలకు తొలిసారిగా సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు యూపీఏ హయాములో మిగిలిపోయిన గోతులన్నింటినీ మొట్టమొదటి టర్ములో పూడ్చడానికి ఎంతో సమయము, శక్తి వెచ్చించాం.
మేము మొదటి టర్మ్లో ఆ గోతులన్నింటినీ పూరించడము, ఆ రంధ్రాలన్నింటినీ మూసివేయడము, ఆ కార్యక్రమాల మీద మేము ముందుకు కొనసాగాం. మేము రెండవ టర్ములో కొత్త భారతదేశానికి పునాది వేశాం. మూడవ టర్ములో అభివృద్ధి చెందిన భారతదేశపు నిర్మాణానికి కొత్త ఊపును మేము అందిస్తాం. అధ్యక్ష, మొదటి టర్ములో స్వచ్ఛ భారత్, ఉజ్వల్, ఆయుష్మాన్ భారత్, బేటీ బచావో బేటీ పడావో, అదేవిధంగా సుగమ్య భారత్, డిజిటల్ ఇండియా లాంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రచార రూపాన్ని అందించడం ద్వారా ముందుకు తీసుకెళ్లాం. పన్నుల వ్యవస్థను సులభతరం చేసేందుకు జీఎస్టీ లాంటి నిర్ణయాలు తీసుకున్నాం. మా పనిని చూసి ప్రజలు పూర్తి మద్దతిచ్చారు. ప్రజానీకం ఎంతో ఆశీర్వదించారు. గతంలో కంటే ఎక్కువ ఆశీస్సులు ఓట్ల రూపంలో మాకు అందించారు. రెండో టర్మ్ ప్రారంభమయ్యింది. ఇక రెండో టర్మ్లో మేము తీసుకున్న నిర్ణయాలు, వాగ్దానాలు నెరవేర్పు కాలం మొదలయ్యింది. దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విజయాలన్నీ రెండో టర్ములో టక 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 పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకొచ్చాం. ఆర్టికల్ 370 రద్దు చేశాం. 370 రద్దు చేయడం ఈ గౌరవప్రదమైన ప్రజాప్రతినిధుల కళ్ల ముందు వాళ్ల ఓట్ల బలంతో మనందరం చూశాం. నారీ శక్తి వందన్ చట్టం 33% మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ గురించి చర్చిస్తూ దాన్ని చట్టంగా మార్చాం. అంతరిక్షం నుంచి ఒలింపిక్స్ వరకు, శక్తివంతమైన శక్తుల నుంచి పార్లమెంటు వరకు మహిళా శక్తి ప్రతిధ్వనిస్తోంది. మహిళా శక్తి యొక్క సాధికారతను ఈనాడు దేశం చూస్తోంది. అధ్యక్ష, ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు దశాబ్దాలుగా మిగిలిపోయిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడాన్ని ఈ దేశ ప్రజలు చూశారు. అధ్యక్ష, మేము శిక్షార్హమైన బ్రిటిషు పాలన యొక్క పాత వాసన కొడుతున్న చట్టాలన్నింటినీ తీసి పక్కన పెట్టి న్యాయ కోడ్ కొత్తది చేయాలి అని చెప్పి సంకల్పించి ముందుకొస్తున్నాం. అసంబద్ధంగా మారిన వందలాది చట్టాలను మన ప్రభుత్వం రద్దు చేసి పారేసింది. 40,000కు పైగా వర్తింపులను ప్రభుత్వం ముగించింది. పాతబడిన చట్టాలన్నింటినీ రద్దు చేస్తూ వచ్చాం. అమృత్ భారత్, నమో భారత్ రైళ్లలో భారతదేశం యొక్క భవిష్యత్తు పురోగతిని కలలు కంటోంది. అధ్యక్ష, దేశంలోని ప్రతి గ్రామం, దేశంలోని కోట్లాది మంది ప్రజలు అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క సంకల్పయాత్రను చూశారు. ఈ సంతృప్తి వెనక ఎంత కృషి ఉందో దేశం మొదటిసారిగా ప్రజల తలుపులు తట్టడానికి ప్రయత్నిస్తోంది. వారు అర్హులైన వాటన్నింటినీ పొందుతారు. మన శ్రీరాముడు తన ఇంటికి తిరిగి రావడమే కాకుండా భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక సాంప్రదాయానికి కొత్త శక్తిని అందించే ఆలయాన్ని నిర్మించుకునే అవకాశాన్ని మన శ్రీరాముడు మనకు కల్పించాడు. ఇప్పుడు మన ప్రభుత్వం 3వ దఫా రాబోతోంది. అది ఎంతో దూరంలో లేదు. ఇంకా గరిష్టంగా 100 నుంచి 125 రోజులు మిగిలి ఉన్నాయి. అంతే. ఈసారి మోడీ ప్రభుత్వం, దేశం మొత్తం ఈసారి మోడీ ప్రభుత్వం అని చెప్పి అంటోంది. ఎందుకని? ఖర్గే గారు, మీరు కూడా ఈసారి మోదీ ప్రభుత్వం అంటున్నారు. కానీ మిస్టర్ స్పీకర్, నేను సాధారణంగా ఈ గణాంకాల చర్చలో పాల్గొనను. కానీ నేను చూస్తున్నట్టుగా ఎన్డీఏ 400 సీట్లు దాటిన తర్వాత మాత్రమే దేశం యొక్క మూడ్ అలాగే ఉంటుంది. చూడండి, భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా 370 సీట్లు ఇస్తాం, బీజేపీకి 370 సీట్లు, ఎన్డీఏ 400 సీట్లు దాటబోతున్నాయి. మా 3వ టర్మ్ పెద్ద నిర్ణయాలతో నిండి ఉంటుంది. నేను ఎర్రకోట నుంచి ఈ మాట చెప్తున్నాను. రామ మందిర ప్రతిష్టాపన సమయంలో కూడా నేను దాన్ని పునరావృతం చెప్తున్నాను. ఏమిటో తెలుసా? 1000 సంవత్సరాల పాటు, రాబోయే 1000 సంవత్సరాల పాటు మన భారతదేశం సుసంపన్నంగా విజయ శిఖరాగ్రంలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 3వ టర్మ్ మేమొస్తే రాబోయే 1000 సంవత్సరాలకు కావాల్సిన బలమైన పునాది వేయడానికి మాకు అవకాశం వచ్చినట్టు అవుతుంది. భారతదేశ ప్రజల పట్ల, వారి భవిష్యత్తు పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. దేశంలోని 140 కోట్ల మంది పౌరుల శక్తి సామర్థ్యాలపై నాకు అపారమైన నమ్మకం ఉంది, గొప్ప విశ్వాసం ఉంది. 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని మనందరికీ తెలుసు. అది మేమిస్తున్న డేటా కాదు, అంతర్జాతీయంగా ఎన్నెన్నో సంస్థలు ఇచ్చినటువంటి డేటా. గత 10 ఏళ్లలో భారతదేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నటువంటి డేటా మన శక్తి సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. పేదలకు వనరులు లభిస్తే, ఆత్మగౌరవం లభిస్తే పేదరికాన్ని ఓడించే సత్తా మన పేదలకు ఉందని నేనిప్పుడో చెప్పాను. ఆ మార్గాన్ని మనం ఎంచుకున్నాం. నా పేద సోదరులు పేదరికాన్ని ఓడించారు, మరింతమంది ఓడించబోతున్నారు. ఈ ఆలోచనతో మేము పేదవారికి వనరులిచ్చాం, ఆత్మగౌరవాన్ని కల్పించాం. నేడు 50 కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతాలున్నాయి.
కొన్నిసార్లు కొంతమంది కనీసం బ్యాంకుకు కూడా వెళ్లలేదు. పేదలు 4 కోట్ల మంది పేదలకు శాశ్వతమైన ఇల్లు ఇచ్చాం. ఆ ఇల్లు వాళ్ల ఆత్మగౌరవానికి కొత్త శక్తినిస్తుంది. 11 కోట్లకు పైగా కుటుంబాలు కొళాయి నీటి ద్వారా స్వచ్ఛమైన నీళ్లు తాగుతున్నారు. 55 కోట్ల మందికి పైగా పేదలు ఆయుష్మాన్ భారత్ కార్డు పొందారు. ఏ రోగం వచ్చినా ఆ జబ్బు వల్ల తిరిగి పేదరికంలో పడిపోకూడదని, ఎన్ని రోగాలొచ్చినా మోదీ అక్కడే కూర్చొని ఉంటాడు అన్న విశ్వాసం వాళ్లలో కల్పించింది ఆయుష్మాన్ భారత్ కార్డు. 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలను అందించాం. ఇంతకుముందు ఎవరూ అడగని వారిని మోదీ అడిగాడు. దేశంలోనే తొలిసారిగా వీధి వ్యాపారుల గురించి ఆలోచించాడు ఈ మోదీ. ఈరోజు PM స్వనిధి యోజన ద్వారా వడ్డీల ఊబి నుంచి బయటపడి బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుని వీధి వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నప్పుడు దేశంలో మొదటిసారిగా మాన్యువల్ స్కిల్స్ కు ఉన్నటువంటి శక్తి దేశాన్ని నిర్మించే నా విశ్వకర్మ సహచరుల గురించి నేను ఆలోచించాను. నా విశ్వకర్మ సోదరులకు ఆధునిక ఉపకరణాలు అందించడం, ఆధునిక శిక్షణ, ఆర్థిక సహాయం, ప్రపంచ మార్కెట్ను వాళ్లకు అందించడం ద్వారా మేము ఈ పనిచేశాం. దేశంలోనే తొలిసారిగా PVTGలు అంటే తెగల్లో కూడా అత్యంత వెనుకబడిన మన అన్నదమ్ములు ఉన్నారు, చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఓట్ల ప్రాతిపదికన చూసినటువంటి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఏనాడు కనిపించలేదు. మనం ఓట్లకు అతీతులం, హృదయాలు మమేకమయ్యేలా మనం పనిచేస్తాం. అందుకే PVTG కులాల గురించి ఆలోచించాం. ప్రధానమంత్రి జన్మన్ యోజన ద్వారా వాళ్ల సంక్షేమం యొక్క పనిని ఒక మిషన్ లాగా పనిచేస్తూ ఉన్నాం. ఆఖరిగా ఉండేటటువంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి. అంటే సరిహద్దుల్లో ఎక్కడెక్కడో విసిరివేయబడ్డట్టుగా ఉన్నటువంటి గ్రామాలున్నాయి. అవి ఆఖరి గ్రామాలు కాదు, భారతదేశం లోపలికి రావడానికి తొలి గ్రామాలు అని అర్థం చేసుకోవాలి అన్న కోణంలో వాటిని తీర్చిదిద్దాం. వాటి అభివృద్ధి దిశను దశను మార్చాం. నేను మిల్లెట్ల గురించి పదే పదే చెబుతూ సమర్థించినప్పుడల్లా, మిల్లెట్ ప్రపంచంలోకి వెళ్లి వాటి గురించి మాట్లాడినప్పుడల్లా చాలామంది చూసే ఉంటారు. G20 దేశాల ప్రజలకు గర్వకారణంగా మిల్లెట్లను అందిస్తూ ఉన్నాం. అంతెందుకు, మినుములు తీసుకోండి. మినుములు పండించే రైతులు 3 కోట్ల మందికి పైగా చిన్న రైతులున్నారు. వారందరూ నా హృదయంతో అనుబంధం కలిగి ఉన్నారు. వాళ్ల సంక్షేమమే మాకు చాలా కీలకమైనటువంటిది. నేను స్థానికంగా మాట్లాడేటప్పుడు, మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడేటప్పుడు కోట్లాది గృహ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలతో పాటు వాళ్లతో అనుబంధం ఉన్న లక్షలాది కుటుంబాల సంక్షేమం గురించి ఆలోచిస్తాను. ఖాదీ కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. ఖాదీ ప్రభుత్వాలు మర్చిపోయాయి. ఖాదీ మరియు చేనేతతో కోట్లాది మంది నేతన్నల జీవితాలు నిమగ్నమై ఉండడం వల్ల ఈరోజు నేను ఖాదీకి బలం చేకూర్చడంలో విజయవంతంగా ముందుకు సాగాను. పేదరికాన్ని రూపుమాపేందుకు, పేదల అభివృద్ధి చెందేందుకు మా ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఎవరికి ఓటు బ్యాంకు మాత్రమే ఉందో వాళ్ల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించడం అన్నది తప్పు. అది కాంగ్రెస్ పద్ధతి, అది మా పద్ధతి కాదు. ఎవరెవరు వెనుకబడి ఉన్నారు ఆలోచించడం మా పద్ధతి. ఓబీసీ నాయకులను అవమానించడంలో కాంగ్రెస్ చాలా సందర్భాలలో ముందే ఉంది. కానీ మేము కొద్ది రోజుల క్రితం కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న అవార్డిచ్చి ఓబీసీల గౌరవాన్ని పెంచాం. ఓబీసీ కమ్యూనిటీకి చెందిన ఆ గొప్ప వ్యక్తి కర్పూరి ఠాకూర్ అత్యంత వెనుకబడిన సమాజం నుంచి వచ్చి ఎలా ప్రవర్తించారో గుర్తుంచుకోండి. వారిని ఎలా హింసించారు మీ కాంగ్రెస్ పార్టీ వారు. కర్పూరి ఠాకూర్ గారిని మాకు తెలియదనుకుంటున్నారా? 1970లో బీహార్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ పదవి నుంచి ఆయనను తప్పించడానికి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రకరకాల డ్రామాలాడారు, రకరకాల ఆటలాడారు. ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అసలు ఏం చేయలేదో చెప్పండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకో తెలుసా? అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన ఒక బీసీ ముఖ్యమంత్రి స్థాయికొచ్చి కూర్చునేసరికి బీహార్లో ఈ కాంగ్రెస్ భరించలేకపోయింది, సహించలేకపోయింది. 1987లో దేశమంతటా కాంగ్రెస్ జెండా రెపరెపలాడినప్పుడు అధికారమే అధికారం. అసలు కర్పూరి ఠాకూర్ను ప్రతిపక్ష నాయకుడిగా అంగీకరించడానికి కూడా నిరాకరించి రాజ్యాంగాన్ని గౌరవించలేనటువంటి ఒక కారణాన్ని చెప్పారు. ప్రజాస్వామ్య సూత్రాలు, రాజ్యాంగ గౌరవం కోసం జీవితాంతం వెచ్చించిన కర్పూరి ఠాకూర్ను కాంగ్రెస్ పార్టీ అవమానించి హేళన చేసింది ఆ ఓబీసీ నాయకుణ్ణి. ఈ రోజుల్లో కాంగ్రెస్ నుంచి మా సహచరులు ప్రభుత్వంలో ఎంతమంది ఓబీసీ ప్రజలున్నారో ఒక్కసారి చూడండి. మా బీజేపీలో ఎంతమంది ఓబీసీలు ఎన్నెన్ని పదవుల్లో కూర్చున్నారో చూడండి, తెలుస్తుంది.
మీరు ఓబీసీ నాయకుడిని అవమానించారు, ఓబీసీలను అవమానించారు, ఓబీసీ నాయకుడికి మేము భారతరత్న ఇచ్చాం, ఎంతోమంది ఓబీసీలకు మేము స్థానం కల్పించాం. ఒక్కసారి చూడండి. నేను మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెనకబడిన వాళ్ళందరి గురించి ఆలోచించి ముందుకు వెళ్లే తత్వం ఉన్నవాళ్లే. యూపీఏ హయాములో అదనంగా మరో రాజ్యాంగ సంస్థ సృష్టించబడింది. దాని ముందు ప్రభుత్వానికి ఇక పవర్ ఏమీ లేకుండా చేసి పెట్టారు, జాతీయ సలహా మండలి. దయచేసి అందులో ఎవరైనా ఓబీసీలు ఉన్నారో లేదో ఒక్కసారి చెక్ చేసి చెప్పండి నాయన నాకు. జాతీయ సలహా మండలిలో, కాంగ్రెస్ పార్టీ పెట్టిన జాతీయ సలహా మండలిలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారో ఒకసారి చెప్పండి. తీయండి బయటికి డేటా. అంత పెద్ద శక్తివంతమైన ఒక శరీరాన్ని నిర్మించి అక్కడ నియమించారు. గత 10 ఏళ్లలో మహిళా సాధికారత కోసం ఎన్నో చర్యలు తీసుకున్నాం. మహిళా నాయకత్వంలో సమాజ సాధికారత ఉంది అని చెప్పి మేము నమ్ముతాం. ఇప్పుడు భారతదేశ పుత్రిక, భారతదేశపు ఆడబిడ్డలకు తలుపులు మూసేసే రంగం భారతదేశంలో ఏదీ లేదు. నేడు మన దేశపు కుమార్తెలు యుద్ధ విమానాలను ఎగరేస్తూ మన దేశ సరిహద్దులను సురక్షితంగా ఉంచుతున్నారు. గ్రామీణ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే 10 కోట్ల మంది సోదరీమణులు మా మహిళా స్వయం సహాయక బృందాలతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆర్థిక కార్యకలాపాలలో గ్రామీణ మహిళలు నిమగ్నమై ఉన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త బలాన్నిస్తున్నారు. ఈ ప్రయత్నాల ఫలితంగా ఈరోజు దేశంలో సుమారు 1 కోటి లక్షాధికారులైన అక్కయ్యలు సృష్టించబడినందుకు నేను సంతోషిస్తున్నాను. నేను వారితో మాట్లాడినప్పుడు వారి విశ్వాసాన్ని చూస్తాను. మనం ముందుకు సాగుతున్న మార్గంలో రాబోయే పదవీ కాలంలో మన దేశంలో 3 కోట్ల లక్షల మంది దీదీలను ఇలా లక్షాధికారులుగా చూస్తామని నేను గట్టిగా నమ్ముతున్నాను. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఎంత పెద్ద మార్పు వస్తుందో మనం ఊహించుకోవచ్చు. మన దేశంలో ఆడపిల్లల గురించిన ఆలోచనలు సమాజంలోకి, మన మనస్సుల్లోకి కూడా చొచ్చుకుపోయాయి. ఆ ఆలోచన నేడు ఎంత వేగంగా మారుతోంది. కాస్త నిశితంగా పరిశీలిస్తే ఎంత పెద్ద ఆహ్లాదకరమైన మార్పు రాబోతోందో అర్థం అవుతోంది. ఇంతకుముందు ఆడపిల్ల పుడితే ఖర్చులు ఎలా భరిస్తారో అన్న చర్చ ఉండేది. అబ్బాయి అయితే ఎలా చదివిస్తామన్న చర్చ ఉండేది. అబ్బాయి భవిష్యత్తు, జీవితం ఎలా ఉంటుంది, ఇట్లా రకరకాల చర్చలు ఉండేవి. ఈరోజు అమ్మాయి పుడితే సుకన్యా సమృద్ధి ఖాతా తెరిచి ఉందా లేదా అని అడుగుతూ ఉన్నారు. మార్పు వచ్చింది. ఇంతకుముందు ప్రశ్న ఏమిటంటే, మీరు గర్భవతి అయితే మీరు ఉద్యోగం చేయలేరు, ప్రెగ్నెంట్ అయితే ఉద్యోగం చేయలేమని ఇంతకుముందు చెప్పేవారు. ఈరోజు 26 వారాలు వేతనంతో కూడిన సెలవులు ఉన్నాయని, తర్వాత కూడా సెలవులు కావాలంటే మీకు అది లభిస్తుందని, ఎంత పెద్ద మార్పు ఈ దేశంలో వచ్చిందని మీలో చాలామంది ఈపాటికే గుర్తించుంటారు. ఇంతకుముందు సమాజంలో స్త్రీ ఉద్యోగం ఎందుకు చెయ్యాలి అన్న ప్రశ్న ఉండేది. భర్త జీవితం ఏమన్నా తగ్గుతోందా లాంటి ప్రశ్నలు వచ్చాయి. ఈరోజు ప్రశ్నలు అడుగుతున్నారు. మేడం, మీ స్టార్టప్ చాలా అభివృద్ధి చెందుతోంది, నాకు ఉద్యోగం వస్తుందా అని చెప్పి అడుగుతున్నారు. ఎవరిని? మేడం నాకేమన్నా ఉద్యోగం ఉందా అని అడుగుతున్నారు. ఎవరిని? స్త్రీని అడుగుతున్నారు. అంటే స్త్రీలు స్టార్టప్ కంపెనీలు పెట్టి అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లే గొప్ప స్థితికి చేరుకుంటూ ఉన్నారు. ఇది ఈనాటి భారతదేశం. ఒకప్పుడు మీ కూతురు పెద్దదవుతోందని ఇక పెళ్ళెప్పుడు అని చెప్పి ప్రశ్నలు వేసేవాళ్ళు. ఈరోజు ఏమడుగుతున్నారో తెలుసా? కుమార్తెను వ్యక్తిగతమైన జీవితమే కాదు, వృత్తిపరమైన జీవితం గురించి అడుగుతూ వాటిని ఎంత బాగా సమతుల్యం చేస్తున్నారు అని అడుగుతూ ఉన్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి అమ్మాయిల్ని అడిగే పరిస్థితి ఉంది. అంటే అమ్మాయిలు ఆ స్థాయిలో ఉద్యోగాలలో, వివిధ వ్యాపారాలలో ముందుకెళ్తున్నారు. ఇంటి యజమాని ఇంట్లో ఉన్నాడా లేదా అని ఇంట్లో ఒకప్పుడు చెప్పేవాళ్ళు. ఇంటి పెద్దకు ఫోన్ చేయండి అని చెప్పేవారు. ఈరోజు మనం ఎవరింటికి వెళితే ఆ ఇల్లు మహిళ పేరు మీద ఉంటుంది, కరెంటు బిల్లు మహిళ పేరు మీద వస్తుంది, నీళ్లు, గ్యాస్ అన్నీ ఆయన పేరు మీదేనా? ఈరోజు నా తల్లులు, అక్క చెల్లెళ్ళు కుటుంబానికి పెద్దపీట వేశారు. మార్పు వచ్చింది. ఈ మార్పు అమృత కాల్లో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మన సంకల్పం. ఇది ఒక గొప్ప శక్తిగా ఉద్భవించబోతోంది. ఆ శక్తిని నేను ఈరోజు చూడగలుగుతున్నాను. రైతుల కోసం కన్నీళ్లు పెట్టే అలవాటు చాలా మందిని చూశాను. రైతులకు ఎలాంటి ద్రోహం ఈ దేశంలో కొంతమంది చేశారో చూశాం. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి వార్షిక బడ్జెట్ 25,000 కోట్ల రూపాయలు. గౌరవనీయులైన స్పీకర్ గారు, వ్యవసాయదారులకు మా ప్రభుత్వ బడ్జెట్ 1,25,000 కోట్ల రూపాయలు. కాంగ్రెస్ తన 10 ఏళ్ల హయాంలో రైతుల నుంచి 7 లక్షల కోట్ల రూపాయల విలువైన వరి, గోధుమలను కొనుగోలు చేసింది. 10 ఏళ్లలో సుమారు 18 లక్షల కోట్లతో వరి, గోధుమలను మేం కొనుగోలు చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం పప్పులు, కందులను పేరుకు మాత్రమే కొనుగోలు చేసి ఉండొచ్చు. 1,25,000 కోట్లకు పైగా పప్పులు, నూనె గింజలను మేం కొనుగోలు చేశాం. మా కాంగ్రెస్ సహచరులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ఎగతాళి చేశారు.
నేను నా మొదటి టర్మ్లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు నాకు గుర్తుంది, తప్పుడు కథనాలతో ఒక ప్యాషన్ ప్రారంభమయ్యిందని. పల్లెకు వెళ్ళి ఇది మోడీ పథకము, డబ్బు తీసుకోకండి అని చెప్పారు. ఒక్కసారి ఎన్నికల్లో గెలిస్తే వడ్డీతో సహా మొత్తం మీ దగ్గర నుంచి మోడీ డిమాండ్ చేస్తాడు అని చెప్పి అబద్ధ ప్రచారం చేశారు. రైతులను మోసం చేసే ప్రయత్నం చేశారు, చూశాం. మేము ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి 2,80,000 కోట్ల రూపాయలు పంపాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 30,000 రూపాయల ప్రీమియం ఇచ్చి దాని ముందు 1,50,000 కోట్ల రూపాయలు నా రైతు సోదర సోదరీమణులకు అందించాం. కాంగ్రెస్ హయాంలో ఎక్కడా మత్స్యకారుల గురించి గాని, పశువుల కాపరుల గురించి గాని ప్రస్తావన లేదు. ఈ దేశంలోనే తొలిసారి మత్స్యకారులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, పశుపోషణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటయ్యింది మా ప్రభుత్వంలోనే. మొదటిసారిగా పశువుల పెంపకందారులకు మరియు మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చాం. తద్వారా వారు తమ ఆదాయాన్ని, వ్యాపారాన్ని విస్తరించడానికి తక్కువ వడ్డీకి బ్యాంకు నుంచి డబ్బు పొందవచ్చు. రైతులు మరియు మత్స్యకారులు, ఈ ఆందోళన కేవలం జంతువులకు సంబంధించింది కాదు, ఇది జీవితంలో ముఖ్యమైన భాగం. ఆర్థిక చక్రాన్ని నడపడంలో ఈ జంతువులు కూడా పెద్ద పాత్ర పోషిస్తాయి. మన జంతువులను ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ నుంచి రక్షించడానికి మేము 50 కోట్లకు పైగా వ్యాక్సిన్లను అందించాము. ఇది ఇంతకుముందు ఎవరూ ఊహించలేదు. నేడు భారతదేశంలో యువత కోసం సృష్టించబడిన కొత్త అవకాశాలు గతంలో ఎప్పుడూ సృష్టించబడలేదు. నేడు పదజాలం మొత్తం మారిపోయింది. గతంలో ఎప్పుడూ వినని పదాలు వ్యావహారిక ప్రసంగంతో ప్రపంచంలోకి వచ్చాయి. నేడు ప్రతి చోట స్టార్టప్ల సందడి నెలకొని ఉంది. యూనికార్న్స్ వార్తల్లో నిలుస్తున్నాయి. నేడు డిజిటల్ సృష్టికర్తల యొక్క చాలా పెద్ద తరగతి మన ముందే ఉంది. నేడు హరిత ఆర్థిక వ్యవస్థపై చర్చ జరుగుతోంది. యువత నాలుకలపై నవభారతం అనే కొత్త పదజాలం ఇది కొత్త ఆర్థిక సామ్రాజ్యానికి కొత్త వాతావరణం, కొత్త గుర్తింపు. ఈ రంగాలు యువతకు లక్షలాది కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. 2014కు ముందు డిజిటల్ ఎకానమీ పరిమాణం చాలా తక్కువగా ఉంది. ఇది పెద్దగా చర్చించబడలేదు. నేడు ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం అగ్రగామిగా ఉంది. లక్షలాది మంది యువత దానితో అనుబంధం కలిగి ఉన్నారు. మరియు రాబోయే కాలంలో డిజిటల్ ఇండియా ఉద్యమం దేశంలోని యువతకు అనేక అవకాశాలు, అనేక ఉద్యోగాలు మరియు అనేక మంది నిపుణులకు అవకాశాలను తీసుకురాబోతోంది. నేడు మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు ప్రపంచానికి అందుబాటులోకి వస్తున్నాయి. ప్రపంచంలోనే నంబర్ 2గా నిలిచాం. ఒకవైపు చవకగా మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వస్తే, మరోవైపు చవకైన డేటా. ఈ రెండింటి వల్ల దేశంలోనూ ప్రపంచంలోనూ అతి తక్కువ ధరకే మన భారతదేశంలో అందిస్తున్నాం. డేటా చాలా తక్కువకు వచ్చేటటువంటి దేశం మనది. మన యువతకు డెవలప్మెంట్కి ఇదొక కారణం అయ్యింది. నేడు మన దేశం మేడ్ ఇన్ ఇండియా ప్రచారం, రికార్డు తయారీ, రికార్డు స్థాయిలో ఎగుమతులు చూస్తోంది. ఈ పనులన్నీ మన యువతకు అత్యధిక ఉపాధిని కలిగించేవి, అత్యధిక ఉపాధి అవకాశాలను సృష్టించేవి. గత 10 ఏళ్లలో పర్యాటక రంగంలో అపూర్వమైన బూమ్ ఉంది. మన దేశంలో ఈ వృద్ధి మరియు పర్యాటక రంగం కనీస మూలధన పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ఇది సామాన్యులకు కూడా ఉపాధి కల్పించే అవకాశం. స్వయం ఉపాధికి అత్యధిక అవకాశం ఉన్న రంగం పర్యాటకం. 10 ఏళ్లలో విమానాశ్రయాలను రెట్టింపు చేశాం. భారతదేశం విమానాశ్రయాలకు ఒక నెలవుగా మారడమే కాదు, భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన రంగంగా, ప్రపంచంలోనే 3వ అతిపెద్దదిగా మారింది. మనందరం సంతోషంగా ఉండాలి. భారతదేశంలోని ఎయిర్లైన్స్ కంపెనీలు దేశంలో కొన్ని వేల కొత్త విమానాలను ఆర్డర్ చేయడం ద్వారా మరికొన్ని కొత్త ఉద్యోగాలను సృష్టించాయి అని అర్థం చేసుకోవాలి. ఇన్ని కొత్త విమానాలు ఎప్పుడు పనిచేస్తాయి? అన్ని విమానాశ్రయాలు నిరంతరం తళతళలాడుతూ ఉంటే, ప్రయాణికులు తిరుగుతూ ఉంటే, పర్యాటక రంగం ఎదుగుతూ ఉంటే, ఎంతమంది పైలట్లు కావాలో, ఎంతమంది సిబ్బంది కావాలో, ఎంతమంది ఇంజనీర్లు కావాలో, ఎంతమంది గ్రౌండ్ సర్వీస్ స్టాఫ్ కావాలో, ఎంత కొత్త ఉపాధి అవకాశాలు తెరుచుకుంటున్నాయో ఆలోచించండి. విమానయాన రంగం భారతదేశానికి ఒక గొప్ప కొత్త అవకాశం. ఆర్థిక వ్యవస్థను థర్మలైజ్ చేసే దిశగా బలమైన చర్యలు తీసుకోవడమే మా ప్రయత్నం. యువతకు ఉద్యోగాలు, సామాజిక భద్రత కల్పించాలి. ఈ రెండింటికి సంబంధించి మనం ఏ విషయాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామో దేశం దాన్ని ఆమోదిస్తుంది. ఒక విషయం, ఈపీఎఫ్ఓ యొక్క డేటా.
ఈపీఎఫ్ఓలో రిజిస్ట్రేషన్ 10 సంవత్సరాలలో సుమారు 18 కోట్ల మంది కొత్త సబ్స్క్రైబర్లను తీసుకొచ్చింది. ఇది డబ్బుకు సంబంధించిన డైరెక్ట్ గేమ్. ఇందులో నకిలీ పేర్లు లేవు. ముద్రా రుణం పొందిన వాళ్లలో జీవితంలో తొలిసారిగా సొంతంగా వ్యాపారం ప్రారంభించిన వాళ్ళు 8 కోట్ల మంది ఉన్నారు. ముద్రా రుణం తీసుకున్నప్పుడు అతను ఉపాధిని పొందడమే కాకుండా మరొకరికి లేదా ఇద్దరికి ఉపాధిని కల్పిస్తాడు. ఎందుకంటే అది అతని పని. లక్షలాది మంది వీధి వ్యాపారులను ఆదుకున్నాం. 10 కోట్ల మంది మహిళలు ఇలాంటి వాటితో సంబంధం కలిగి ఉన్నారు. నేను చెప్పినట్టు లక్షాధికారి అక్కయ్యలు 1 కోటి, దానిలోనే చాలా ఎక్కువ. నేను చెప్పినట్టు మన దేశంలో 3 కోట్ల లక్షాధికారులైన దీదీలను మనం త్వరలో చూస్తాం. ఆర్థికవేత్తలు ఆలోచించని, సామాన్యులకు కూడా అర్థమయ్యే లెక్కలు కొన్నున్నాయి. 2014కు ముందు 10 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు, 10 ఏళ్లలో 12 లక్షల కోట్ల రూపాయలు. గత ఈ మొత్తంతో ఎంత పని జరిగిందో, దానివల్ల ఎంతమందికి జీవనోపాధి లభించిందో ఊహించుకోవచ్చు. భారతదేశాన్ని తయారీ, పరిశోధన మరియు ఆవిష్కరణల హబ్గా మార్చడానికి మేము ఆ దిశగా దేశంలోని యువశక్తిని ప్రోత్సహిస్తున్నాం. వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాం. ఆర్థిక సహాయం కోసం ప్రణాళికలను రూపొందిస్తున్నాం. మేము ఎప్పుడు శక్తి రంగంలో ఆధారపడి ఉన్నాం. ఇంధన రంగంలో స్వావలంబన దిశగా మనం చాలా చేయాల్సి ఉంది. మా ప్రయత్నం గ్రీన్ ఎనర్జీ వైపు ఉంది. మేము హైడ్రోజన్, అలాగే దానిలో అపూర్వమైన పెట్టుబడితో భారీ మార్గంలో ముందుకు సాగుతున్నాం. భారతదేశం ముందు ఉండాల్సిన మరో విషయం సెమీకండక్టర్స్. గత ప్రభుత్వం వీలైనన్ని ఎక్కువ ప్రయత్నాలు చేసింది కానీ విజయం సాధించలేదు. సెమీకండక్టర్స్ వైపు అడుగు వేయడంలో గత 3 దశాబ్దాలు రకరకాల సమస్యలు ఎదుర్కొని ఉండొచ్చు. కానీ రాబోయే సమయం మనదే. సెమీకండక్టర్ల రంగంలో అపూర్వమైన పెట్టుబడిని చూస్తున్నాం. ప్రపంచానికి భారతదేశం భారీ సహకారాన్ని అందిస్తుందని నేను విశ్వాసంతో చెప్తున్నా. ఈ కారణాలన్నింటి వల్ల గౌరవనీయులైన స్పీకర్ గారు, నాణ్యమైన ఉద్యోగ అవకాశాలు చాలా పెరగబోతున్నాయి. దీని కారణంగా సమాజంలో ప్రత్యేక నైపుణ్య మంత్రిత్వ శాఖను సృష్టించాం. దీని వెనక కారణం ఏంటంటే యువత దేశంలోని నైపుణ్యాలను పొందడం మరియు అలాంటి అవకాశాలను పొందడం. మేము ఒక పరిశ్రమగా మారాం. 4.0 దానికోసం మానవ శక్తిని సిద్ధం చేయడం ద్వారా ముందుకు సాగడానికి కృషి చేస్తున్నాం. ద్రవ్యోల్బణం గురించి ఇక్కడ చాలా చర్చ జరిగేది. దేశం ముందు కొంత నిజం ఉంచాలి అని చెప్పి నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడల్లా ద్రవ్యోల్బణాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర ఉంది. ఈరోజు ఈ సభలో నేను కొన్ని ప్రకటనలు చేయాలనుకుంటున్నాను. అయితే ఎవరినో విమర్శించడానికి ఈ మాటలు చెప్పడం లేదు. కానీ బహుశా మా పాయింట్ అర్థం చేసుకోని వాళ్ళు తమ ప్రజల పాయింట్నైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అన్నింటి ధరల పెరుగుదల వల్ల కష్టాలు పెరిగి సామాన్యులు చిక్కుకుపోయారు. అసలు ఇది ఎవరి మాటో తెలుసా? పండిట్ జవహర్లాల్ నెహ్రూ అప్పట్లో ఎర్రకోట మీద నుంచి నిలబడి అన్నారు, అన్నింటి ధరల పెరుగుదల వల్ల కష్టాలు పెరిగి సామాన్యులు చిక్కుకుపోయారు అన్నది. అది చర్చనీయాంశం అయ్యింది. ఎర్రకోట తర్వాత అన్ని చోట్ల ద్రవ్యోల్బణం పెరిగిందని ఆయన అంగీకరించారు. ఇక ఇప్పుడు ఈ ప్రకటన వచ్చి 10 సంవత్సరాల తర్వాత నెహ్రూజీ యొక్క మరొక ప్రకటన, ఆ ఉల్లేఖనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ప్రజలారా, నేను మీకు ఒకటే చెప్తున్నాను. ఈ రోజుల్లో కూడా కొన్ని సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ద్రవ్యోల్బణం కారణంగా కొంత నిస్సహాయత ఉంది. దానిని పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదు. అయినప్పటికీ మన కాలంలో అది అదుపులోకి వస్తుంది. 10 ఏళ్ల తర్వాత కూడా ద్రవ్యోల్బణంపై అవే పాట్లు పడ్డారు. నెహ్రూ గారి డైలాగులండి ఇవన్నీ కూడా. మళ్ళీ నెహ్రూ గారు తన హయాంలో మళ్ళీ చెప్పారు 10 ఏళ్ళు అయ్యాక. ఆ సమయంలో ఉన్నటువంటి ఆ ప్రసంగంలోని కొంత భాగాన్ని మీకు ఇస్తున్నా. ఏం చెప్పారంటే, దేశం పురోగమిస్తున్నప్పుడు ధరలు కూడా కొంత పెరుగుతాయి. మరి నిత్యావసర వస్తువుల ధరలను ఎలా అదుపు చేస్తారో చూడాలి. ఇందిరాగాంధీ గారు చెప్పారు ఈ మాట. 1974లో దేశవ్యాప్తంగా అన్ని తలుపులకు తాళం వేసి ప్రజలను జైల్లో పెట్టినప్పుడు 30% ద్రవ్యోల్బణం ఉంది. 30% ఉందండి ఎమర్జెన్సీ టైంలో. అది కూడా ఆమె ప్రసంగంలో చెప్పబడింది. ఇవన్నీ వింటే మీరు షాక్ అవుతారు. అంటే ప్రజల యొక్క కష్టాలను చాలా లైట్గా తీసుకునేవాళ్ళు నెహ్రూ కానీ ఇందిరా కానీ. ఇది పెద్ద గొప్ప విషయమేం కాదు, సహజమైన విషయమేలే అన్నట్టుగా తీసుకునేవాళ్ళు. ఎవడి చావు వాడు చస్తాళ్లే అన్నట్టు. భూమి లేకపోతే, అంటే ఏదైనా ఉత్పత్తికి భూమి లేకపోతే మీ కుండలు మరియు డబ్బాల్లో ఊరగాయలు పెట్టుకోండి, పండించండి అని చెప్పారు. ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి రకరకాల సలహాలేవో ఇస్తూ ఉండేవారు. ద్రవ్యోల్బణానికి సంబంధించి మన దేశంలో 2 పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ప్రతి ఇంట్లో పాడేవాళ్ళు. ద్రవ్యోల్బణం వల్ల ఒకరు చనిపోగా ఆ ద్రవ్యోల్బణం వల్ల మరొకరు ఫుడ్ తింటారు అని. ఇట్లా ఈ 2 పాటలు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయి. యూపీఏ హయాంలో
ద్రవ్యోల్బణం 2 అంకెలలో ఉంది. ద్రవ్యోల్బణం 2 అంకెల్లో ఉంది అన్న విషయం మర్చిపోకండి, కాదనలేం కదా. యూపీఏ ప్రభుత్వ లాజిక్ ఏంటంటే ఆవేదన. ఖరీదైన ఐస్ క్రీం తినగలిగితే ద్రవ్యోల్బణం గురించి ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి యూపీఏ వాళ్ళు అనేవాళ్ళు. కాంగ్రెస్ వచ్చినప్పుడల్లా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. మా ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతోంది. 2 యుద్ధాలు మరియు 100 సంవత్సరాలలో అతిపెద్ద సంక్షోభం ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. మేము నియంత్రణలో ఉంచగలిగాం. ఒకసారి ఆలోచించండి. బాణం లక్ష్యాన్ని తాకింది కాబట్టి నేను వారి సమస్యను మరియు వారి కోపాన్ని అర్థం చేసుకుంటున్నాను. అవినీతిపై ఏజెన్సీలు చర్యలు తీసుకుంటున్నాయి. అందుకని వాళ్లకు చాలా కోపం వస్తుంది. అంటే దేశంలో ఎక్కడెక్కడ అవినీతి ఉన్నా సరే ఏజెన్సీలు రంగంలోకి దూకుతున్నాయి. వెంటనే కాంగ్రెస్ వాళ్లకు కోపం వచ్చి ఏంటేంటో పదాలు వాడుతున్నారు. 10 ఏళ్ల క్రితం మన సభలో పార్లమెంటులో ఏం చర్చించారు? సభ మొత్తం స్కాముల చర్చకే నడిచింది. అక్కడ ఆ స్కాము, ఇక్కడ ఈ స్కాము. అవినీతి గురించి చర్చించడానికి ఈ సభ ఉపయోగపడేది. చర్యలు తీసుకోవాలి అని చెప్పి నిరంతరం డిమాండ్లు చేస్తూ కూర్చునేవారు. చర్య తీసుకోండి, చర్య తీసుకోండి, చర్య తీసుకోండి అని సభ డిమాండ్ చేస్తూనే ఉండేది. ఆ సమయాన్ని ఈ దేశం చూసింది. ఎక్కడ చూసినా అవినీతి వార్తలు, అవినీతి వార్తలే ఉండేవి. మరి నేడేమిటి? అవినీతి పరులపై చర్యలు తీసుకునే వార్తలు కనిపిస్తూ ఉండడం ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. అవినీతి రక్కసి కోరలు పీకేయడం ఈరోజు ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. ఈ సమయంలో మేమెలా పనిచేస్తున్నామో మీకు తెలుసు. ఒకప్పుడు కొన్ని ఏజెన్సీలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేవాళ్ళు. అసలు వాళ్ళు వేరే పనులేవి చేసుకొనివ్వలేదు. కానీ ఇప్పుడు పిఎంఎల్ఏ చట్టం కింద మేము గతం కంటే 2 రెట్ల ఎక్కువ కేసులు నమోదు చేశాం. కాంగ్రెస్ హయాంలో ఈడీ 5,000 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది. మరి మా హయాంలో 1,00,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. దేశాన్ని దోచుకున్న ఈ ఆస్తిని తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. అలాగే భారీ మొత్తంలో సరుకులు పెట్టుబడి పెట్టినటువంటి వారి దగ్గర కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకోవడం మనం చూడొచ్చు. అధీర్ బాబు బెంగాల్ నుంచి వచ్చారు. అతను నోట్ల దొంతరలను బెంగాల్లో చూసే ఉంటారు. ఎవరిళ్ళ నుంచి పట్టుకున్నారండి అవి? ఏ రాష్ట్రాలలో పట్టుకున్నారండి? ఆ నోట్ల కుప్పలన్నింటినీ చూసి దేశం షాక్ అయ్యింది. ఇప్పుడు మీరు ప్రజలను మోసం చేయలేరు. యూపీఏ ప్రభుత్వంలో అవినీతి గురించి ఎలా మాట్లాడారో ప్రజలందరికీ తెలుసు. దాని మొత్తం అప్పట్లో 10 నుంచి 15 లక్షల కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల కుంభకోణాలను నిలిపివేశాం గాని ఆ సొమ్మునంతా పేదల సంక్షేమానికి వినియోగించాం. ఇప్పుడు పేదలను దోచుకోవడం దళారులకు కష్టంగా మారింది. మేము ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, జన్ధన్ ఖాతా, ఆధార్, మొబైల్ వాటన్నింటినీ లింకు చేస్తూ ఆ బలాన్ని గుర్తిస్తూ డైరెక్ట్గా ప్రజలకు డబ్బు బదిలీ అయ్యేలా చేస్తున్నాం. సో దళారుల పని కష్టంగా మారింది. 30 లక్షల కోట్లకు పైగా నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బు జమ చేశాం. మీరు ₹1 పంపితే 15 పైసలు ప్రజలకు చేరుతుంది అని ఒక కాంగ్రెస్ ప్రధానమంత్రి చెబితే దాని ప్రకారం నేను చూస్తే ఆ 30 లక్షల కోట్ల రూపాయలను పంపే సమయం ఆయనదే గనక అయ్యుంటే ఎంత డబ్బు ఎక్కడికి పోయి ఉండేదో లెక్కించండి. 15% మంది ప్రజలకు చేరుకోలేరు. అది మీరు ఆనాడు చేసినటువంటి పని. మరి మేము 10 కోట్ల నకిలీ పేర్లను తొలగించి పారేశాం. అంతకుముందు ఈ సంఖ్య చాలా చాలా ఉండేది. ఇప్పుడు ఎందుకు తగ్గించారని ప్రజలు అడుగుతున్నారు. అలాంటి వ్యవస్థను మీరు చూశారు. పుట్టని కుమార్తెకు మీ ఊరి నుంచి వితంతు పింఛను కూడా పంపించారు. అలాంటి సంఘటనలు కోకొల్లలు. కానీ ఇప్పుడు అలాంటివి చూడడం కష్టం. ప్రభుత్వ పథకాలను నిర్వీర్యం చేయడానికి 10 కోట్ల నకిలీ పేర్లను అప్పుడు మీరు సృష్టించారు. 10 కోట్ల నకిలీ పేర్లను ఆపడానికి మార్గాలు మేము సృష్టించాం. అర్థమైందా? మీరు సమస్య సృష్టించారు, మేము పరిష్కారాన్ని ఇచ్చాం. డైరెక్ట్గా ప్రజల అకౌంట్లకు డబ్బు వచ్చి పడుతోంది. నకిలీ పేర్లను తొలగించడం ద్వారా 3 లక్షల కోట్ల రూపాయలు నకిలీ చేతుల్లో పడకుండా ఆదా చేశాం. దేశంలోని పన్ను చెల్లింపుదారుల ప్రతి పైసాను పొదుపు చేస్తూ దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మా జీవితాలు వెచ్చించాం. అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. సమాజంలో కూర్చున్న వ్యక్తుల వైపు చూడాలి. ఈరోజు దేశం యొక్క గొప్పదనం ఏమిటి అనేది ఒకసారి చూడండి. ఇంతకుముందు తరగతి గదిలో ఎవరైనా దొంగిలించినట్టయితే లేదు కాపీ చేసినట్టయితే పట్టుబడితే 10 రోజుల పాటు ఎవరికి ముఖం చూపించలేకపోయేవాళ్లు. నాడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారు, రుజువైనవారు, జైళ్లలో శిక్ష అనుభవించి పెరోల్పై వచ్చినవారు నేడు వాషింగ్ మిషన్ కంటే పెద్ద బరువును భుజాల మీద మోస్తూ ప్రజా జీవితంలో అలాంటి దొంగలను కీర్తిస్తున్నారు. మీరు దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లారో చూశాం.
రుజువైన నేరం, శిక్ష పడినవారు, శిక్ష అనుభవిస్తున్నవారు, వారందరినీ మీరు కీర్తించారు. ప్రజలు మీరు దేశ భవిష్యత్తు యొక్క తరానికి ఏ సంస్కృతిని, ఏ స్ఫూర్తిని అందించారో ఆలోచించండి. మేము ఏ స్ఫూర్తిని అందించామో ఆలోచించండి. గౌరవనీయులైన స్పీకర్ గారు, ఇలాంటి కాంగ్రెస్ డ్రామాలు ఎక్కువ కాలం కొనసాగలేవు. ప్రజలకు అర్థమవుతోంది. ఎవరు ఉంటే ఈ దేశం బాగుంటుందో ప్రజలకు అర్థమవుతోంది. దర్యాప్తు చేయడం ఏజెన్సీల పని. ఏజెన్సీలు స్వతంత్రమైనవి. రాజ్యాంగం వాటిని స్వతంత్రంగా ఉంచింది. తీర్పు చెప్పడం న్యాయమూర్తి పని. వారి పని వారు చేస్తున్నారు. స్పీకర్ గారు, నాకు ఎంత అన్యాయం జరిగినా అవినీతిపై పోరాటం కొనసాగుతుందని ఈ పవిత్రమైన సభలో పునరుద్ఘాటించాలనుకుంటున్నాను. దేశాన్ని దోచుకున్న వాళ్ళు తిరిగి రావాలి. దేశాన్ని దోచుకున్న వాళ్ళు తిరిగి రావాల్సిందే. ఈ సభ పవిత్రమైన స్థలం. ఇక్కడి నుంచి దేశానికి వాగ్దానం చేస్తున్నా, ఎవరెవరెన్ని ఆరోపణలు చెయ్యాలన్నా దేశాన్ని మాత్రం దోచుకోనివ్వబోము. నా మీద ఎవరన్ని ఆరోపణలన్నా చేసుకోండి, నన్ను తిట్టుకోండి, నాకు సంబంధం లేదు. దేశాన్ని దోచుకుంటామంటే ఊరుకోం, తిరిగిచ్చేయాల్సిందే దోచుకున్నదంతా. దేశం ప్రస్తుతం శాంతి భద్రతలను అనుభవిస్తోంది. గత 10 ఏళ్లతో పోల్చితే భద్రత విషయంలో దేశం నిజంగానే పటిష్టంగా మారింది. ఉగ్రవాదం, నక్సలిజం ఇప్పుడు చిన్న ప్రాంతానికే పరిమితం అయ్యాయి. కానీ ఉగ్రవాదం పట్ల భారతదేశం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానం వల్ల నేడు ప్రపంచం మొత్తం భారత్ అనుసరిస్తున్న ఈ విధానాన్ని అనుసరించాల్సి వస్తోంది. నేడు భారతదేశ సైన్యాలు సరిహద్దుల నుంచి సముద్రం వరకు తమ శక్తిని చూస్తూ ఉన్నాయి. మన సైన్యం యొక్క ధైర్య సాహసాలకు మనం గర్వపడాలి. వారి మనోధైర్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎవరెంత ప్రయత్నించినా మన సైన్యం మీద నాకు నమ్మకం ఉంది. వారి బలాన్ని నేను చూశాను. కొంతమంది రాజకీయ నాయకులు సైన్యం గురించి తేలికపాటి మాటలు మాట్లాడారు. మాట్లాడనివ్వండి. అది నా దేశ సైన్యాన్ని నిరుత్సాహపరచనివ్వను. నా సైన్యాన్ని నిరంతరం ఉత్సాహంగా ఉండేలా నేను చూసుకుంటాను. నా సైన్యం యొక్క గొప్పతనం ఏంటో నాకు తెలుసు. దేశం ఎప్పుడైనా సరే మన సైన్యం గురించి తేలికపాటి భాష మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు. మన దేశంలో ప్రత్యేక దేశం కావాలి, మన దేశంలోనే ముక్కలు చేసి మన దేశాన్ని ప్రత్యేక దేశం కావాలి అన్న పిచ్చి పిచ్చి నినాదాలను బాహాటంగా సమర్థించేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. సమైక్యం అన్న మాటను పక్కన పెట్టి మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాలు కొన్ని జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలకు ఊపిరి లూదుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అరే, ఇంతకుముందు దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు కదా, మీ మనసు ఇంకా తృప్తి పడలేదా? దేశాన్ని ఇంకెన్ని ముక్కలు చేస్తారా? ఇంకా ముక్కలు చేయాలనుకుంటున్నారేమిటి? ఇంకా దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వాళ్లకు సపోర్ట్ చేస్తారేమిటి? ఎంతకాలం అలా చేస్తారు? ఈ సభలో కాశ్మీర్ చర్చ జరిగితే ఎప్పుడు ఆందోళనల స్వరం వినిపించేది. హెక్లింగ్, ఆరోపణలు, ప్రత్యారోపణలు. నేడు జమ్మూ కాశ్మీర్లో అపూర్వమైన అభివృద్ధి గురించి చర్చించడం చాలా చాలా గర్వంగా ఉంది. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకం నిరంతరం పెరుగుతోంది. G20 సమ్మిట్ అక్కడ జరుగుతుంది. ఈరోజు ప్రపంచం మొత్తం మెచ్చుకుంటోంది. ఆర్టికల్ 370ని తీసుకొని ఎంత హంగామా సృష్టించారు. కాశ్మీర్ ప్రజలు దానిని స్వీకరించిన విధానం, కాశ్మీర్ ప్రజలు గుర్తించిన విధానం మనం చూశాం. సమస్య వాళ్ళు సృష్టించారు, పరిష్కారం మేమందించాం. భారత రాజ్యాంగంలోనే చీలిక సృష్టించి పెట్టారు, దాన్ని తొలగించి పారేశాం. నెహ్రూ గారి పేరు చెబితే బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు. కాశ్మీర్లో ఎదురయ్యే సమస్యలన్నింటికీ ఆయనే మూల కారణం. ఆయన ఆలోచనలే మూల కారణం. దాని పర్యవసానాలను ఈ దేశం మొత్తం అనుభవించాల్సి వచ్చింది. నెహ్రూ చేసిన తప్పులకు జమ్మూ కాశ్మీర్ ప్రజలు, దేశ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నెహ్రూ తప్పులు చేసుండొచ్చు, కానీ కష్టాలు ఎదురైన తర్వాత కూడా మా తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నం చేసుకోవాలి అన్న ఆలోచన కూడా నెహ్రూలో లేదు. అది అతిపెద్ద సమస్య. నేనిప్పుడు అన్ని రాజకీయ పార్టీల నాయకులను కోరుతున్నాను, గౌరవనీయ సభ్యులందరినీ కోరుతున్నాను. భారతదేశ జీవితంలో ఒక గొప్ప అవకాశం వచ్చింది. ప్రపంచ వాతావరణంలో భారతదేశానికి ఒక పెద్ద అవకాశం వచ్చింది. కొత్త విశ్వాసంతో ముందుకు సాగే అవకాశం వచ్చింది. రాజకీయాలకు దాని స్థానం దానికి ఉంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు అవన్నీ పక్కన పెట్టి దేశం కంటే పెద్దదేదీ లేదు అన్నది ఆలోచించండి. కదలి రండి, అందరినీ ఆహ్వానిస్తున్నాను. భారతదేశాన్ని నిర్మించడానికి భుజం భుజం కలిపి ముందుకు సాగుదాం. రాజకీయాలలో ఉన్న దేశ నిర్మాణంలో ముందుకు వెళ్లేందుకు ఎలాంటి ఆటంకం ఉండకూడదు. ఈ దారిని వదలకండి. దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించడానికి మీ వంతు ప్రయత్నం చెయ్యండి. మీ మద్దతు నేను అడుగుతున్నాను. భారతమాత క్షేమం కోసం మీ మద్దతు నేను అడుగుతున్నాను. ప్రపంచంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో మీ మద్దతు నేను అడుగుతున్నాను. 140 కోట్ల మంది దేశ ప్రజల జీవితాలు మరింత సుభిక్షంగా, సంతోషంగా ఉండేందుకు మీ సహకారం కోరుకుంటున్నాను. కానీ
మీరు సహకరించలేకపోతే, ఇటుకలు వేయడానికి మీ చేయి వంగిపోయి ఉంటే మీరు రాస్తూ ఉండండి. అభివృద్ధి చెందిన భారతదేశపు పునాదిని బలోపేతం చేయడానికి నేను మీ ప్రతి ఇటుకను తీసుకుంటాను. మనం తీసుకున్న అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలల పునాదిపై భారతదేశాన్ని మరింత బలోపేతం చేయడానికి మీ ప్రతి రాయిని నేను వేస్తాను. పునాదికి నేను వేస్తాను. ఆ శ్రేయస్సు వైపు దేశాన్ని తీసుకెళ్తాను. మీరు కావాల్సినన్ని రాళ్లు విసరండి, అది తీసుకొని భారతదేశపు పునాదిగా మలుస్తాను. మీ ప్రతి రాయి భారతదేశం యొక్క స్వప్నమైన సుసంపన్నమైన భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ఉపయోగించబడుతుందని నేను హామీ ఇస్తున్నాను. నాకు తెలుసు, నా స్నేహితుల సమస్యలు నాకు తెలుసు. కానీ స్నేహితులారా, మనం బాధపడకూడదు. సమస్యలని ఎదురొడ్డి పోరాడదాం, కలిసికట్టుగా పోరాడదాం. రండి. గౌరవనీయులైన రాష్ట్రపతి గారి ప్రసంగానికి మద్దతుగా ఈ పవిత్ర సభలో మాట్లాడేందుకు మీరు నాకు అవకాశం ఇచ్చారు. గౌరవనీయులైన రాష్ట్రపతి ప్రసంగానికి మద్దతు తెలుపుతూ, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నా కృతజ్ఞతలు తెలుపుతూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పార్లమెంటులో లేటెస్ట్గా చేసినటువంటి ఉపన్యాసం. హిందీలో వారిచ్చిన ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి మీకు అందివ్వడం జరిగింది. మీకు ఎలా అనిపించింది ఈ అనువాదం అన్నది కామెంట్ సెక్షన్లో మీరు రాసి మాతో పంచుకోవచ్చు. జై శ్రీరామ్.